ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. కాశ్మీర్ నుంచి 40 రోజులు మహాకుంభమేళలో పాల్గొన్నటువంటి నాగసాధువులను తీసుకొచ్చి మన ఆశీర్వాదం రావాలని చెప్పేసి మనకు అందించినటువంటి ఉప్పల వెంకటేశ్వర గారికి గట్టి ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఒకసారి నాగసాధువులకి, ఒకసారి మన తరపు నుంచి హరహర మహాదేవ అంటే శంభో శంకర. నెక్స్ట్ మా వాళ్ళు రెడీ ఉన్నారు. హరహర మహాదేవ. నాగసాధువులకి 2 చేతులు లేపి 2 చేతులు దండం పెట్టి చెప్పాలి. దండం పెట్టి చెప్తే ఇంతకుముందు చెప్పింది కదా వెంకటేశ్వర, అంత ఆశీర్వచనం మనకు వస్తుంది. హరహర మహాదేవ. ప్రాంగణం మొత్తం ఇట్లా పోయి ఇట్లా మళ్ళీ ఇట్లా రావాలి. హరహర మహాదేవ. ఇక సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. మన మధ్యలో మాజీ శాసనసభ్యులు మనన్న జయపాల్ అన్న కూడా మన మధ్యలో ఉన్నారు. వారు కూడా ఆశీర్వదిస్తారు. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. ముందుగా మా విద్యార్థుల చేత స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి మా విద్యార్థులు మీ ముందుకు వస్తున్నారు. స్వాగత నృత్యాన్ని అలరించడం కోసం ఒక క్లాసికల్ డాన్స్ మీ ముందుకు వస్తారు కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని ఆశీర్వదించాలి మీరు. అదేవిధంగా స్వాగతం చేసే నృత్యం చేసినటువంటి విద్యార్థులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. సో వారికి స్వాగతం. కొద్దిగా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా సైడ్ ఇవ్వాలి. మా పిల్లలకి, వచ్చే పిల్లలకి కొద్దిగా ప్లీజ్ మీరు కొద్దిగా సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఈ కార్యక్రమం అందరిదండి, ఏదో ఇండివిజువల్ గా విడుదల కాదు. కార్యక్రమము మార్నింగ్ వరకు జరుగుతున్నట్టు దయచేసి ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇంకోటి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం కూర్చోవాలి. అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కనపడట్లేదు కాబట్టి దయచేసి 1 గంట 2 గంటలు జరిగే కార్యక్రమం కాదు కాబట్టి దయచేసి అందరూ కూర్చొని మీరు సపోర్ట్ చేయవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. దయచేసి ఏమనుకోకుండా మన జ్యోతన్న వాళ్ళు ఉన్న లైన్ కొద్దిగా కూర్చుంటే నాగసాధువులు కనిపిస్తుందంట. స్వామీజీ వాళ్ళు కొద్దిగా చెప్తా ఉన్నారు. దయచేసి మీ లైన్ అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మా పూరి రమేష్ అన్న పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా కూర్చుంటే నాగసాధువులకి కనిపిస్తుంది. మా విద్యార్థులు అందరిని ఆశీర్వదిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. సచిన్ సాంగ్ రెడీ ఉండాలి. రెడీ అన్న, ఫాస్ట్ రండి అన్న, ఫాస్ట్ రండి. నెక్స్ట్ సాంగ్ కూడా కొద్దిగా ముందుకు రండి అన్న. నెక్స్ట్ సాంగ్ కూడా
గట్టిగా చప్పట్లు కొట్టాలి, చిన్నారులకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చాలా వండర్ఫుల్గా స్వాగతాన్ని అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ, వాళ్ళు ఎక్కడో వేరే స్టేట్ నుంచో వేరే జిల్లా నుంచో రాలే, మన పిల్లలు, మన కల్వకుర్తి పిల్లలు కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఒక ఫోక్ డ్యాన్స్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్న తరుణం, ఒక క్లాసికల్ చేయాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో, ఎంత కష్టాలు ఉంటాయో తెలుసు. కాబట్టి ఈ విధంగా స్వాగతాన్ని మనకు పలికినటువంటి చిన్నారులకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భం మనం వేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా అన్న వెంకటేష్ అన్న, అదేవిధంగా జయపాల్ అన్న ఎక్కడున్న వేదికపైకి వచ్చేసి ఉప్పలా ట్రస్ట్ నుంచి, అదేవిధంగా అకాడమీ తరఫు నుంచి కూడా ఒక వాళ్ళకి సర్టిఫికేట్స్ అందజేయవలసిందిగా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. దయచేసి వేదిక మీదకి ఉప్పల వెంకటేశ్వర గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు జయపాల్ అన్న గారు ఎక్కడున్న వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. వాళ్ళకి సర్టిఫికేట్ కూడా బహుకరణ జరుగుతాం. ముందుకు రండి, కొద్దిగా ముందుకు రండి, ముందుకు రండి, ఇట్లా ముందుకు కట్టండి అన్న, ముందుకు కట్టండి అన్నా, అన్నా అన్న ఫోటో ముందుకు కట్టండి. ఓకే, రెడీ రెడీ. సెకండ్ సాంగ్ చిన్నారుల తర్వాత ఈ చిన్నారులు కూడా మన కల్వకుర్తి వారు. సో మా శృతిలయ కల్చరల్ అకాడమీ డ్యాన్స్ మాస్టర్ రవికాంత్ గారు, అదేవిధంగా నాగార్జున గారు, అదేవిధంగా చాలా మంది, దాదాపుగా 60-70 మెంబర్స్ మా డాన్సర్స్ చాలా మంది ఉన్నారు. వారి ఆ చిన్నారులకి శిక్షణ ఇస్తా ఉన్నారు. ఉప్పల వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మన ప్రాంతంలో ఫోకే కాకుండా ఈ కళా నైపుణ్యాన్ని వెలికి తీయాలని చెప్పేసి గత 10 సంవత్సరాల నుంచి కూడా మా శృతిలో జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీరజేక్షణ జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన మంది దాదాపుగా ఒక వెనకాల వచ్చి చెప్తున్నాడు 5-6 వేలుగా దాదాపు 8-9-10 వేల మంది వరకు రావచ్చు. వస్తుంటే మా సింగర్స్ ఇద్దరు వస్తున్నారు.
దాదాపు 15-20 ఫోన్లు చేస్తున్నారు కూడా నిద్రపోకుండా మేము డాన్స్ చేయాలని చెప్పేసి. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు గట్టే చప్పట్లు కొట్టాలి. ఆ పేరెంట్స్ అయితే నిజంగా నా పిల్లలు బాగుండాలని చెప్పేసి అమ్మ ప్రేమని ఆడ నిజంగా చూపిస్తూ ఉంటుంటే మాకు ఎంత సంతోషం అనిపిస్తుందో అండి. అందుకోసమే రాబోయే సమ్మర్ క్యాంపులలో కూడా ఇలాంటి నైపుణ్యాన్ని, ఇలాంటి సంస్కృతిని, ఇలాంటి భారతీయ సంస్కృతిని చాటి చెప్పాలని చెప్పేసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ 10 సంవత్సరాల నుంచి కూడా మా వెన్నంటూ ఉంటుందా ఉంది. వెంకటేష్ అని ఒకటే అంటాడు, మన యొక్క భారతీయ సంస్కృతిని పిల్లలకు నైపుణ్యాన్ని వెలికి తీయాల దాసన్న అని చెప్పేసి నాకు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఈ చిన్నారుల నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ చిన్నారులకి అన్న చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేయవలసిందిగా, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా దయచేసి వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా నేను చేతులెత్తి దండం పెడుతున్నాండి. ఎందుకంటే ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయాలు ఉండాలని చెప్పేసి ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి ఆ తల్లులకు ప్రత్యేకంగా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు అయినటువంటి అన్న జయపాలన్న ఎక్కడున్న వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. వారి చేతుల మీదుగా కూడా సర్టిఫికెట్స్ అందజేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. తదుపరి మిత్రులారా, ఈ విద్యార్థులంతా మన ప్రాంతంలో ఉన్న పేద కుటుంబాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1వ తరగతి, ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు, మేజర్గా ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఉన్నారు. 1వ తరగతి పిల్లలు కేవలం 4-5 సంవత్సరాల వయసున్న వాళ్ళే వేదిక పైన జంకకుండా ఇలాంటి అనుభవాన్ని చూపించారు. ఒకసారి వాళ్ళకి చప్పట్లతో ధన్యవాదాలు తెలపాలి. ఇలాంటి భావోజ్వాలాన్ని మన కుటుంబాల్లో నుండి, పేద కుటుంబాల నుంచి తీసుకురావడం కొరకే, మన పేదింటి బిడ్డలకు ఒక భవిష్యత్తును ఇవ్వడం కొరకే ఈ యొక్క సంఘపరమైన సేవా కార్యక్రమాలను చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, మాజీ శాసనసభ్యులైనటువంటి జయపాలన్న కూడా ప్రతి సంవత్సరం కూడా మా అకాడమీని ఆశీర్వదిస్తాడు, మా విద్యార్థులను ఆశీర్వదిస్తారు. అలాంటి సాంప్రదాయం ఉన్నటువంటి సాంప్రదాయాలు కాపాడాలని చెప్పేసి ఎప్పుడు కూడా మా జయపాలన్న కూడా మాతో చెప్తాడు. నిజంగా వారి యొక్క ఆశీస్సులు రావడం కూడా మా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఇంత దూరం పంపించేసి ఈ వేదికని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇలాంటి సాంప్రదాయాల్ని వెలికి తీయాలని చెప్పేసి కూడా మా అన్న వెంకటేష్ అన్న ఎప్పుడు మా వెన్నంటూ ఉంటాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ చిన్నాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళు ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. తదుపరి హదిగో హల్లదివో అనుకుంటా మా చిన్నారులు మా ముందు
మంచిగా అనిపిస్తే చప్పట్లు గట్టిగా కొట్టండి. చాలా బాగా అనిపిస్తే 2 చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళేంటి, 2nd క్లాస్ 3rd క్లాస్ చదివే విద్యార్థులు, 4th క్లాస్ చదివే విద్యార్థులు, కల్వకుర్తిలో విలేజ్ లో ఉన్నటువంటి విద్యార్థులు, హైదరాబాద్ లో మాత్రం ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాళ్ళకి నేర్పిస్తారు. కానీ నిజంగా మా శృతిలయ కల్చరల్ అకాడమీ అన్న వెంకటేష్ అన్న గారి సపోర్ట్ తోటి ఇలాంటి పల్లె ఆనముత్యాలు తయారు చేయాలన్న ఆలోచనతోటి నిజంగా మేము చేస్తున్నటువంటి యొక్క దానికి ఇంకా ఇంతకంటే ఎక్కువ మస్తు సంతోషం అనిపిస్తుంది. ఇక తినకున్నా పర్వాలేదు, అంత హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టరా ప్లీజ్, గట్టిగా చప్పట్లు కొట్టరా. అదేవిధంగా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వెంకటేష్ అన్న ఉప్పల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి వెంకటేష్ అన్న గారి చేతుల మీదుగా ఆ సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపాల్ అయినటువంటి కర్ణాకర్ సార్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇలాంటి విద్యార్థులకి మాకు అవకాశం కల్పించినటువంటి ఆ కర్ణాకర్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా డాన్స్ మాస్టర్ అయినటువంటి రవికాంత్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రవికాంత్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. వారి సర్టిఫికెట్స్ లో భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. రవికాంత్ ఆ పార్వతీ పరమేశ్వరులు నిజంగా దర్శనమై వాళ్ళు ఎంతో చక్కగా ఆడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. వీళ్ళ నృత్యానికి ఆ పార్వతీ పరమేశ్వరులే నిజంగా వండర్ఫుల్ గా మన ముందు నృత్యం చేసినట్టుగా అనిపించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసినటువంటి చిన్నారులకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, రాబోయే రోజులలో ఇలాంటి వేదికలకు వాళ్ళు చీఫ్ గెస్ట్ గా రావాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ చిన్నారులకి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి మన జయపాలన్న కాబట్టి జయపాలన్న మనందరిని ఉద్దేశించి ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఒక్క తరమన్న మమ్మలను గుర్తుపెట్టుకోవాలనే లక్ష్యంతో ఈ జీవితాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ప్రమాణం చేసుకున్నాం. మరి ఈరోజు అందరినీ ఆశీర్వదించాల్సిందిగా వేదికపైకి నేను అందరినీ ఆశీర్వదిస్తా అని ఎవరు చెప్పినా కూడా ఆగకుండా స్టేజ్ పైకి వచ్చేసిండు. స్వామీజీని ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాం. ఇతని ఆజ్ఞాపన పత్రం ఇది. నాగసాధువుగా నేనైనానని అది చూపించమని చెప్తున్నాడు. అతను ఒక 5 సంవత్సరాల వయసులోనే నాగసాధువుగా ఈ శివుడికి అంకితమైపోయిండు. పూర్తి జీవితాన్ని కఠోరమైన దీక్షను పూనుకొని ఆ దేవుడికి అంకితమై హైందవ ధర్మాన్ని నిలబెడతా అని ప్రమాణం చేసిండు. ఎక్కడైనా హైందవ ధర్మాన్ని శంకిస్తే, ఆ శివనామ స్మరణను శంకిస్తే అతన్ని చంపుతానని ప్రమాణం చేసిండు. లేదా చంపలేకపోతే నేనే ఆత్మార్పణ చేసుకొని చచ్చిపోతానని చెప్పి ప్రమాణం చేసిండు. అతని యొక్క కోరికలన్నీ లేకుండా పూర్తి స్థాయిలో సైన్స్ పరంగా అతను ఏ ఒక్క కుటుంబానికి పనికి రాకుండా ఆపరేషన్ చేయించుకొని పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన బంధనను వేసుకొని నాగసాధువుగా అవతరించిండు. అతని యొక్క ఆశీస్సులు ఇస్తానని అతనే వేదిక పైన అక్కడ కూర్చున్న నేను ఇంతమంది జనం ఉన్నారు వాళ్ళకు నా ఆశీర్వాదం ఇస్తా అని చెప్పి మన ముందుకు వచ్చిండు. అతనికి ఒక్కసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలియాలి. అతని జీవితానికి ఈ విధమైన పరమావధిని కల్పించిన అతని తల్లిదండ్రులకు కూడా మన ద్వారా ఈ శుభాకాంక్షలు తెలపాల్సిన అవసరం ఉంది. దాసన్న. థ్యాంక్ యూ. శాసనసభ్యులు మన గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తి జయపాలన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మా దాసు ఈయన పూర్తి పేరు చిత్తరంజన్ దాస్. వీళ్ళ ఫాదర్ పేరు లింగయ్య గారు. వీళ్ళది బైరాపూర్ గ్రామం. నేను ఫస్ట్ టీడీపీలో ఉన్నప్పుడు వీళ్ళ ఫాదర్ నాతో పాటు టీడీపీలో చేరిండు. 3 కుమారులు, చిత్తరంజన్ దాసు, కుమారు, చిన్న పేరు పరమేష్ మన ఉద్యోగం వచ్చింది. ఆమె కడతాలనే పోస్టింగ్ ఇప్పించినాం. శృతిలయ అకాడమీ స్టార్ట్ చేసి గత 10-15 సంవత్సరాల నుంచి
సుమారు 1000 మందిని బాలబాలికలను మొత్తం కూడా ఇలా కల్చరల్ టీంలో వారికి అందరూ కూడా అన్ని విధాలు నేర్పించి మనకందరూ కూడా ఆనందం కల్పిస్తున్నటువంటి మా దాస్ చేస్తున్నటువంటి సేవలు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేని విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పరమేశ్వరుడు నీకు 100 సంవత్సరాల ఆయుష్ను ప్రసాదించాలి. కలవకుర్తి మొత్తం కూడా కవుల కుర్తి కావాలి. కవుల కుర్తి అందరూ కూడా కవులు కావాలి. అందరూ కూడా నాట్యం నేర్చుకోవాలి. అందరూ కూడా పాటలు నేర్చుకోవాలి. అందరూ కూడా ఆనందంగా జీవించాలి. కాబట్టి దాసును మనసారా ఆశీర్వదిస్తున్నారు. మన ముందుకు రాబోతా ఉన్నారు. వారు చెప్తా ఉన్నారు, అన్న నేను కూడా 4 సంవత్సరాల నుంచి ఈ క్లాసికల్ డ్యాన్స్లో ఉన్నాను. ఫస్ట్ ముందుగా చిన్నపిల్లలకు అవకాశం ఇవ్వండి. 4 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు నిద్ర వస్తూ ఉంటుండే, అయినప్పటికీ కూడా ఇలాంటి వేదికలు పంచుకున్నా కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పేసి అన్నటువంటి డాక్టర్ భావన గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఈరోజు ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్లో నేను రాను అని చెప్పేసి చెప్పినారంట. అయినప్పుడు కూడా తప్పకుండా మీరు రావాలి, మీ నృత్యాన్ని తప్పకుండా ఇక్కడ తలకొండపల్లిలో ఉన్నటువంటి కలవకుర్తి ప్రాంతానికి పరిచయం చేయాలనే ఆలోచనతోటి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని పక్కన పెట్టి ఇంత దూరం ఇచ్చేసినటువంటి భావన వారికి ఒక్కసారి గట్టి చప్పట్లు కొట్టి మీరు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేయాలి. నేను స్టార్టింగ్ అన్న చెప్పినప్పుడు మంచి డిప్లొమా చేసినటువంటి వ్యక్తి క్లాసికల్ డాన్స్ మీద చాలా గ్రిప్ ఉందని చెప్పేసి అన్నప్పుడు మా అకాడమీకి మా చెల్లె భావన మంచి సలహాలు సూచనలు ఇస్తారని చెప్పేసి ఆనాడు చెప్పిన, నిజంగా ఆ విద్యార్థులకు మీ యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భావన గారి నృత్యం చూడాలని ఉందా లేదా? గట్టి చెప్తాను, చూడాలని ఉందా లేదా? ఒకసారి గట్టి చెప్పండి కూడా మరి. రైట్, థ్యాంక్ యూ. ధన 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 ధన
చెప్పట్లు కొట్టాలి. నిజంగా శివషట్కము ఇది ఆంధ్ర నాట్యము. నిజంగా ఆ చెల్లె చేస్తూ ఉంటుంటే మాకైతే మస్తు అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే చెల్లె ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. గత 15 సంవత్సరాల నుంచి కూడా శృతిలయ కల్చరల్ అకాడమీ చాలా వండర్ఫుల్గా ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉంది. ఈ అకాడమీకి మీరు సలహాదారులు ఉండాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్న చెల్ల. ఎందుకంటే నిజంగా డాక్టర్గా ఉంటూ ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారండి. నిజంగా వారి అమ్మ అయినటువంటి ఉమా గారు కావచ్చు, వారి నాన్నగారు అయినటువంటి రాజేందర్ గారు కావచ్చు, నిజంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఒకసారి గట్టే చప్పట్లు కొట్టాలండి. ఒక ఆడపిల్లని ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఇలాంటి సంస్కృతిని నేర్పించేసి ఒక పై చదువులు చదివినటువంటి ఒక డాక్టర్గా చదివించి ఒక మంచి సాంప్రదాయం ఉన్నటువంటి వ్యక్తురాలు నిజంగా తయారు చేసినటువంటి రాజేందర్ గారికి, ఉమా గారికి, అదేవిధంగా అనిల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. నిజంగా ఇంత మంచి కోడల్ని నిజంగా తలకొండపల్లి వెంకటేశ్వర గారి ఇంటికి ఇవ్వడం అనేది రాజేందర్ గారికి, ఉమా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా వదిన మంజుల గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా రాజేందర్ గారిని, అదేవిధంగా ఉమా గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా పెద్ద కుమారులైనటువంటి అఖిల్ భావన గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అఖిల్ మేఘన గారిని వేదికపైకి రావాల్సిన ఆహ్వానం పలుకుతా ఉన్నాం. నిజంగా మీరు 4 మెంబర్స్ డాక్టర్లు రండి, 4 మెంబర్స్ డాక్టర్లు. అదేవిధంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సర్టిఫికెట్ నాకు ఇవ్వరా అని చెప్పేసి అంటుండు అనిల్ అన్న. వారికి కూడా తప్పకుండా సర్టిఫికెట్స్ ఉంటుంది. అదేవిధంగా నాకు ఎందుకంటే అఖిల్ అన్న జాబ్ చేస్తున్నప్పుడు ఈ తలకొండపల్లి చౌరస్తాలో ఒక యాక్సిడెంట్ జరిగి చనిపోయారండి. చనిపోయినప్పుడు మేము అన్న దగ్గర ఉన్నప్పుడే అఖిల్ అన్న గారు అడిగారు వెంకటేష్ అన్నని, ఎందుకు నాన్న చనిపోయినారని చెప్పేసి అంటే వెంకటేష్ అన్న ఒక మాట చెప్పిండు అఖిల్ అన్నకి, బిడ్డ అంబులెన్స్ లేని కారణంగా ఆ సమయంలో అంబులెన్స్ ఉంటే హైదరాబాద్ పోనుంటే ఆ బిడ్డ బతుకుతున్న బిడ్డ, అంబులెన్స్ లేని కారణంగా ఆ బిడ్డ చనిపోయిందని చెప్పేసి అఖిల్ అన్నకి వెంకటేష్ అన్న చెప్పడం జరిగింది. చెప్తే అఖిల్ అన్నకి ఎంత ధైర్యం అండి. నిజంగా జాబ్ చేస్తూ ఉంటుంటే నాన్న నా సొంతం పైసలతోటి తలకొండపల్లికి అంబులెన్స్ ఇప్పిస్తానా, నిజంగా ఇప్పిస్తానా అని చెప్పేసి వారి జీతంలో నుంచి 25 లక్షల రూపాయలు పెట్టి తలకొండపల్లికి అంబులెన్స్ ఇప్పించిందండి. నిజంగా ఎంత గొప్ప వ్యక్తి మన అఖిల్ అన్న. నిజంగా ఒకసారి వారికి కూడా గట్టి చప్పట్లు కొట్టాలి. నలుగురు 2 కొడుకులు 2 కోడలని డాక్టర్లు చేసి వారిని కూడా సేవాభావంలో ఉన్నటువంటి సేవ చేస్తే ఏమొస్తుందని చెప్పేసి అన్న కొడుకులు నిజంగా ఈ రోజు ఉన్నటువంటి తరుణంలో క్లబ్లలో తిరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం మగపిల్లలు. కాబట్టి ఇలాంటి సమయంలో ఇంత చిన్న వయసులో కూడా అలాంటి సేవాభావాలు ఉన్నటువంటి అఖిల్ గారికి, అనిల్ గారికి మీ సేవలు ఇంకా చాలా అవసరం ఉన్నాయి. అఖిల్ గారు, అనిల్ గారు కల్వకుర్తి ప్రాంతానికి, అదేవిధంగా వారికి తోడుగా ఉన్నటువంటి వారి కోడళ్ళు నిజంగా డాక్టర్స్ అండి. వాళ్ళ 4 డాక్టర్స్ వచ్చి కల్వకుర్తికి సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళ 4కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా అఖిల్ గారి యొక్క మామగారు, అదేవిధంగా వాళ్ళ అత్తయ్య గారు అయినటువంటి బద్రీనాథ్ గారు, భాగ్యమ్మ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికపైకి రావాల్సిన ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మిత్రులారా, నిజం నా పెద్ద కుమారుడు చుక్కాపూరు పడమటి యాక్సిడెంట్ అయ్యి బైక్ లారీ టిప్పర్ గుద్దుకొని చనిపోయిన సందర్భంలో అంబులెన్స్ రావడానికి 2వ వ్యక్తి చనిపోయినప్పుడు 1.5 గంటల సమయం పట్టింది. 2వ వ్యక్తి చనిపోవడానికి కారణం అంబులెన్స్ లేట్గా వచ్చింది. ఆ సెంటర్ మన తలకొండపల్లిలో లేదు నాన్న అని చెప్తే, నాన్న అంబులెన్స్ చాలా అవసరం, ఆపద సమయంలో, కష్టం ఉన్న సమయంలో అత్యవసరంగా చికిత్స ఇస్తే కొన్ని రోజులు జీవితాలు కాపాడవచ్చు. మేము నేర్చుకున్నది వైద్యపరంగా మొదటగా ప్రథమ చికిత్స చేయడమే మేము నేర్చుకున్నాం నాన్న. అప్పటి వరకు మన అకౌంట్లో నెలకు 60,000 లెక్కన 12 లక్షల రూపాయలు 20 నెలల జీతాన్ని జమ చేసుకున్నాడు. చక్కగా వచ్చి నాకు ఇచ్చిండు. నాన్న అంబులెన్స్లో నా జీతం మొత్తం ఇన్వాల్వ్ చేసి మిగతా 13 లక్షలు నువ్వు కట్టి ట్రస్ట్ ద్వారా అంబులెన్స్ తలకొండపల్లికి ఇవ్వాలని చెప్పి అంటే, తలకొండపల్లిలో
హరీష్ రావు గారి ద్వారా, హెల్త్ మినిస్టర్ ద్వారా సెంటర్ను శాంక్షన్ చేయించుకొని, కొంతమంది పెద్దవాళ్ళను కనికరించుకొని వాళ్ళ ద్వారా సెంటర్ శాంక్షన్ చేయించుకొని అంబులెన్స్గా గిఫ్ట్గా ప్రభుత్వానికి ఇచ్చి 108 అంబులెన్స్ ఈరోజు తలకొండపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఉందంటే కారణం నా కుమారుడు డాక్టర్ అఖిల్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు భావన, నా కోడలు ఇక్కడ డ్యాన్స్ చేసింది. భావన కూడా ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్లో మెంబర్గా చేసినామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా కుటుంబ ట్రస్ట్లో 2 కోడళ్ళు, 2 కొడుకులు, నా భార్య, నా తల్లి, నా చెల్లెలు, నేను ఈ మొత్తం కుటుంబాన్నే ట్రస్టులో మెంబర్లుగా ఏర్పాటు చేసి ప్రతి రూపాయిని కేవలం పేదవాళ్ళకే అంకితం చేయాలనే సగటు నియమావళిని నియమించి మా గత్యంతరం తర్వాత కూడా కేవలం దాని ద్వారా వచ్చే ఆర్థిక వనరులను ఆ ట్రస్టుకి ఏదైతే అంకితం చేస్తున్నామో వాటన్నిటిని కూడా వడ్డీ రూపంలో వచ్చేట్లుగానే సమకూరుస్తూ ఆ వచ్చిన దాన్ని సేవకే ఉపయోగించాలి, సొంత వ్యక్తిగతమైన అలవాట్లకు ఉపయోగించొద్దనే నిబంధనను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నా కుటుంబానికి ఈరోజు మా వియ్యంకులు బద్రీనారాయణ గారు, రాజేందర్ గారు 2 బిడ్డలని వాళ్ళ బిడ్డలు కాదు మా బిడ్డలుగా ఈరోజు మా ఇంటికి ఇచ్చిర్రు. చదివించి ఒక డాక్టర్లను పీజీలను చేయించి మా 2 కుమారులను నేను డాక్టర్ చదివించిన, వాళ్ళ బిడ్డల్ని కూడా వాళ్ళు డాక్టర్ చదివించి మా ఇంటికి ఒక బిడ్డగా మహాలక్ష్ములను ఇచ్చిండ్రు. తప్పకుండా వాళ్ళందరినీ మేము కన్నుల్లో పెట్టుకొని చూసుకుంటాం. ఆ దేవుడి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు నా బిడ్డల పైన కూడా, నా కుటుంబం పైన కూడా ఉండాలి. మేము ఇంకా ఈ ప్రాంతానికి సేవ చేసే విధంగా మీ ఆశీస్సులు మాకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, మా కన్న తల్లిదండ్రుల ఆశీస్సులు ఎప్పుడు మా అమ్మ మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటుంది. మీరు కూడా తల్లిలాగా, అన్నలాగా, తమ్ముడిలాగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఏదైనా తప్పు చేసినా దాన్ని సరి చేసుకొని పోయే విధంగా మాకు ఇప్పుడే జయపాలన చెప్పిండు. ఆవేశం తగ్గించుకోవాలన్నాడు, కానీ అది బ్లడ్లో వచ్చింది. అయినా ఇలాంటి ఆధ్యాత్మిక చింతన ద్వారా ఎన్నో సందర్భాలలో ఇప్పుడే చెప్పిన, ఏదైనా కోపం వస్తే ఓం నమ శివాయ అని జపం చేయాలి, లేదా 1, 2, 3 ఎంచుకోవాలి. అలా ఎన్నోసార్లు అణుచుకొని మంచి మార్గం వైపు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మా కుటుంబంలో ఉన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా ఇంటి కొరకు, ఈ సమాజం కొరకు ఏందో అంత పైసలు వస్తే ఏం చేస్తారు? నా బిడ్డ కావాలి, నా పెళ్ళానికి కావాలి, బంగారు గొలుసులు కావాలి, నెక్లెస్లు కావాలి, డైమండ్స్ కావాలంటారు. నా భార్య ఎప్పుడు కూడా 1 తులం బంగారం కూడా నన్ను అడగలేదు. కేవలం ఏ రోజు కూడా కోట్ల రూపాయలు దానం చేస్తుంటే కూడా ఎందుకు చేస్తున్నామని ఒక్కరోజు ప్రశ్నించలేదు. అంటే నేను ఈరోజు వ్యాపారపరమైన ఎదుగుదలలో ఉన్నా, ఏదో ఒక కోమటోడిగా పుట్టిన చిన్న కుటుంబంలో పుట్టి ఎదిగిన తర్వాత డబ్బు సంపాదించిన దాన్ని నా కుటుంబమే కాదు, ఈ జీవితానికి సార్థకతనిచ్చిన నా ప్రజలకు కూడా చెందాలనే ఆశయంతో నేను నిబంధనను రాసుకున్న. ఆ నాగ సాధువులు అయితే హైందవ ధర్మాన్ని ఏ రకంగా అయితే కాపాడాలని వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తానని రాసుకున్నారో, కేవలం 10 మందికి సహాయం చేసే కొరకే ఈ జీవితం అంకితం కావాలని నేను కూడా ప్రమాణ పత్రాన్ని రాసుకున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దలందరికీ కూడా మరి ప్రేమపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఒకసారి డాక్టర్ మేఘన గారికి, అదేవిధంగా వాళ్ళిద్దరి కోడళ్ళకి ఒకసారి గట్టి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆల ప్రాంతంలో చదివిస్తే మన ప్రాంతానికి వచ్చి సేవ చేస్తారు రాబోయే రోజుల్లో. కాబట్టి ఒకసారి వారికి గట్టి చప్పట్లు కొట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియాలి. డాక్టర్ భావన గారికి, డాక్టర్ మేఘన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా రాజవర్ధన్ గారు అయితే ఇక సాంస్కృతిక కార్యక్రమాలపైన మంచి పట్టు ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అనుకుంటున్నా రేపు కాల్ చేసి ఈడ రాంగ్ ఉన్నాయి, ఈడ రైట్ వచ్చి నాకు సలహాలు సూచనలు ఇస్తారు రాజవర్ధన్ గారు. నిజంగా వారికి ప్రత్యేకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏమైనా ఉంటే ఒక 2 మాటలు ఏమో రాజవర్ధన్ గారు మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. నమః శివాయ. బోలో శంకర భగవానికి. మరి మా బావగారు వెంకటేష్ గారు మొన్న నేను శివమహాపురాణంలో ఒక 10 రోజులు ఆ కార్యక్రమంలో ఉంటే, మరి బావ ఏంది ఇదేనా మొత్తం అని చెప్పేసి అన్నాడు. అడిగితే నాకు సమాధానం రాలేదు.
మరి ఇప్పుడు మా బావగారు మాట్లాడిన దాన్ని బట్టి ఒకటే, ఆ పురాణాలు చేశా కాబట్టే వారి కొడుకుని మేము పొందగలిగినాము. మరి వారికి మరొక్కసారి పాదాభివందనం చేస్తా ఉన్నా. ఓం నమః శివాయ. చాలా 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 ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ రోజు మొత్తం మీరందరూ తిలకించవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరో నృత్యంతో మా చిన్నారులను వేదికపైకి రావాల్సిందిగా ఉమా మేడం గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మా చిన్నారులని వేదికపైకి రావాల్సిన ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గంప వెంకటేష్ అన్న గారికి, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా మా శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ అసోసియేషన్ సంబంధించినటువంటి లాయర్ అయినటువంటి మిత్రులు జగన్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మార్కెట్ కమిటీ మాజీ సభ్యులైనటువంటి చైర్మన్ అయినటువంటి మా అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ చాలా రోజుల నుంచి కూడా అన్నెమ్మటి వెన్నంటి ఉండి ఈ యొక్క రూపానికి రూపం ఇచ్చినటువంటి వ్యక్తులు అన్న గోపాల్ నాయక్ అన్న గారు కావచ్చు, జ్యోతన్న గారు కావచ్చు, అదేవిధంగా నిర్మల శ్రీశైలం గౌడ్ గారు కావచ్చు, అదేవిధంగా మాజీ జెడ్పీటీస్ అయినటువంటి నరసింహన్న గారు కావచ్చు, మన శేఖరన్న కావచ్చు, చాలా మంది ఉన్నారు. కొంతమంది పేర్లు చెప్తలేరు, కొద్దిగా దయచేసి ఏమనుకోదు, మన్నించాలి. చాలా మంది టీం పనిచేసింది కాబట్టి ఈ రోజు ఇంత అద్భుతంగా ఉంది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మా చిన్నారులను దయచేసి మీరు కొద్దిగా సైడ్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భం మనం చేసుకుంటా ఉన్నాం. చాలా చాలా మంచి మంచి కార్యక్రమాలు. వెంకటేష్ అన్న గొప్పతనం ఏంటంటే నేను ఎక్కడ చూడలే ఇలాంటి కార్యక్రమాలని పెద్ద ఎత్తున మా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రం అవకాశం ఇవ్వాలి. ఎక్కడో ఎన్నో చేసినటువంటి విద్యార్థులకు ఎందుకు అవకాశం ఇచ్చేది? ఈ వేదిక మీద మా చిన్నారుల యొక్క తల్లిదండ్రులు సంతోషపడాలని చెప్పేసి ఎప్పుడు చెప్తా ఉంటారు నాతోటి. అలాంటి వేదికలు ఇచ్చినటువంటి ఉప్పల వెంకటేష్ అన్న గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ తదుపరి సీతారాముల కళ్యాణం సంబంధించినటువంటి యాక్టివిటీ మన కేజీబీపీ తలకొండపల్లి వాళ్ళు రెడీ ఉండాలి. ముందుగా ఉమా మేడం గారికి సంబంధించినటువంటి మా విద్యార్థులు వస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళకి ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజు చాలా చాలా మంచి మంచి ఫోక్ పాటలు కూడా మా టీం వాళ్ళు చాలా పాడడానికి రెడీ ఉన్నారు కాబట్టి మీరందరూ తిలకించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సాంగ్ ప్లే చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ రఘురామ కనవే మీరా రామ కనవే మీరా రమణీల నామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవే మీరా. సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు. రామ కనవే మీరా రామ కనవే మీరా శ్రీ రఘురామ కనవే మీరా రామ కనవే మీరా. ముసి నగబుల రసిక శిఖామణుడు సానిధమగరి సొస పరిచూపుల అసదృశ విక్రములు సగరిగ మణిధమణి ముసి నగబుల రసిక శిఖామణుడు తాగిడ తగ
జడు తకోస పరిచూపుల సదృశ విక్రములు తక జడు తక దిమి తక మీసం నీటి రోషపరాయణులు వీరమ పమ గరిగమ గరియవరను మగుణోల్భణులు క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై తరుణి వంక శివధను వంక తమ తనువు మరచి కనులు శరచి చూడగ రామ కనవే బిరా కనవే బిరా దొరలు దూబరులు తొడగొట్టి ధనువు చేపట్టి బాబులని గుండెలు సారిన విభులు మూడు కైకి వెళ్ళబోయి ముచ్చమటలు పట్టిన దొరలు తొడగొట్టి ధనువు చేపట్టి బాబులని గుండెలు సారిన విభులు పిల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నర పొంగవులు తమ బొళ్ళు ఒరిగి రెండు కళ్ళు తిరిగి బొగ్గేసిన పురుషాగణులు ఎత్తేవారు లేదా బిల్లుకు పెట్టేవారు లేరా ఎత్తేవారు లేరా బిల్లుకు పెట్టేవారు లేరా ఎత్తేవారు లేరా బిల్లుకు పెట్టేవారు లేరా ఎత్తేవారు లేరా బిల్లుకు పెట్టేవారు లేరా అంతలో రామయ్య లేచినాడు ఆ వీటి మీద చెయ్యి వేసినాడు అంతలో రామయ్య లేచినాడు ఆ వీటి మీద చెయ్యి వేసినాడు సీతవంక బోరకంట చూసినాడు సీతవంక బోరకంట చూసినాడు ఒక్క చిటికెలో వీళ్ళు ఎక్కు పెట్టినాడు చిటికెలో వీళ్ళు ఎక్కు పెట్టినాడు ఫళ 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 విరిగెను శివధనువు కళలునికెను సీతా నవవధువు జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ అదుగోనయ్యా రమణి లలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగ రామ కనవేమిగా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా Bye.
చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. తెల్లవారితే చక్రవర్తి రాజ్యమునే రామయ్య, తండ్రి మాటకై పదవిని బదలి పడవులకే గెనయా, మధులో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, ఆరిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా, అసురుని ద్రోచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా, సాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ, నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా, నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా, సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేదయ్యా, కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం, భక్తుడు భక్తుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం, భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా, సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా, పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో, సీతారాములు జలకము దాడిన శేషతీర్థమదిగో, రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా, రామభక్తితో నదిగా మారిన శబరి ఇదే
ఆ చప్పట్లు సరిపోవు. కొండపల్లి కేజీబీవి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అయితే మార్నింగ్ వచ్చి ప్రాక్టీస్ని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారో నిజంగా ఆ చిన్నాళ్ళకి మీరు ఒక్కసారి గట్టి చప్పట్లు కూడా ఆశీర్వదించవలసిందిగా మనవి చేసుకుంటా ఉన్నాం. పాఠశాల కేజీబీవి ఎస్ఓ గారు రేణుక గారు అదేవిధంగా యాదమ్మ మేడం గారు ఇక్కడ వచ్చిన వారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానం పంపుతున్నాం. మేడం టీచర్లకు కూడా చూడండి ఎంత ఇంట్రెస్ట్ అంటే మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు మార్నింగ్ నుంచి కూడా ఎంతో జాగ్రత్తతోటి వాళ్ళకి మేము చేస్తున్న కాస్ట్యూమ్స్లో కూడా ఆ చీరలు కట్టడంలో కావచ్చు అన్ని విధాలుగా కావచ్చు సహాయ సహకారం ఇచ్చినటువంటి జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ అనేటువంటి నరసింహన్న గారిని అదేవిధంగా మా యొక్క శిక్షలమన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా వీరి చేతుల మీదుగా ఈ చిన్నారులకి సర్టిఫికేట్ అందజేయవలసిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మన గోపాలన్న కూడా ఏ కార్యక్రమం చేసినా కానీ అన్న వెన్నంటూ ఉండి మేము సైనికులాగా పనిచేస్తామని చెప్పేసి కూడా మా అన్న గోపాలన్న జ్యోతన్న కావచ్చు శిక్షలమన్న గారు కావచ్చు అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ అయినటువంటి అన్న నరసింహన్న గారు కావచ్చు రాత్రి దాదాపుగా ఎన్నో రోజుల నుంచి కూడా ఇంత ప్రాంగణాన్ని శ్రీకారం చుడుతున్నారంటే వారి యొక్క పాత్ర చాలా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మా శేఖరన్న గురించి అయితే చెప్పవసరం లేదు, ఎక్కడున్నా కానీ అన్న నాకు అది కావాలి అని చెప్పేసి అనగానే ప్రతి ఒక్కటి మాకు సమకూర్చినటువంటి మా అన్న శేఖరన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి చేతుల మీదుగా ఎందుకంటే ఈ యొక్క తలకొండపల్లి గడ్డ మీద ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు కాబట్టి మీరు మీ చేతుల మీదుగా వాళ్ళని ఆశీర్వదించి సర్టిఫికేట్స్ అందజేయవలసిందిగా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నా. అన్న సర్టిఫికేట్ లేండి అనగా లేండి అబ్బా ఆ సీత రాముడు లక్ష్మణుడు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో నిజంగా వాళ్ళని చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకేం కావాలండి ఇలాంటి ఆధ్యాత్మిక కళలు ఉన్నప్పుడే పిల్లలు ఒక మంచి మార్పు పిల్లలు ఒక విలువలతో ఉన్నటువంటి విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఎప్పుడు మాకు వెంకటేష్ అన్న చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆ చిన్నారులకి సర్టిఫికేట్స్ అందజేసి వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా అన్న గోపాలన్న గారిని శేఖరన్న గారిని జ్యోతన్న గారిని నరసింహన్న గారిని మా శిక్షలమన్న గారిని ఈరోజు నిర్మలక రానట్టుంది అన్న శిక్షలమన్న ఎందుకంటే కొద్దిగా శిక్షలమన్న అంటే నిర్మలక లేకపోతే శిక్షలమన్న జర్రా అటు ఇటు అంటే కనిపిస్తూ ఉంటుంటది హ్యాపీనెస్ కూడా లేదు శిక్షలమన్న ఒక పేస్ లా మా అక్క ఉంటేనే బలం ఉంటుంది మా అన్నకి శిక్షలమన్న నిజంగా ఈ సందర్భంగా నిర్మలక కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న మీరు రండి మధ్య మీరు సప్పగా ఉండవద్దు.